హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను బాడీలో ఇమ్యూనిటీని పెంచి బలహీనంగా ఉండే వారిలో బలాన్ని పెంచి ఎముకలు కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగించే గోందు లడ్డు ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. కాల్షియం మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఈ లడ్డు గర్భిణులకి బాలింతలకి ఎంతో మేలు చేస్తుందండి. అలాగే బాలింతల్లో పాలు వృద్ధి చెందేలా చేస్తుంది. అలాగే బాలింతలకి డెలివరీ అయిన మొదటి 2-3 నెలల్లో ఉండే నడుము నొప్పిని నివారిస్తుంది. స్త్రీలకి నెలసరి సమయంలో వచ్చే అధిక రక్తస్రావ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎముకలు కీళ్ల నొప్పులతో బాధపడేవారు తింటే మంచి ఉపశమనం కలుగుతుందండి. ఇది బాడీలో హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి శీతాకాలంలో రోజుకొకటి తింటే మంచిదండి. ఈ గోందు లడ్డూల్ని నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి ముందుగా గోందు తీసుకుంటున్నానండి. దీన్ని ఎడిబుల్ గమ్ అని కూడా అంటారు. ఇది ఫ్యాబేసి కుటుంబానికి చెందిన ట్రాగాకాంత్ అనే చెట్టు యొక్క గమ్ అండి. నేను ఇక్కడ 1 కప్ గోందు తీసుకుంటున్నానండి. అలాగే లడ్డు ప్రిపరేషన్కి అవసరమయ్యే నెయ్యి అండి. ఇది అంతా పట్టదండి. నేను ఇక్కడ బాటిల్ చూపిస్తున్నాను. మా అమ్మాయి యుఎస్లో డెలివరీ అయినప్పుడు నేను ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ లడ్డూలు ఇచ్చేదాన్నండి. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్లో 4-5 స్పూన్లు నెయ్యి హీట్ చేసుకోవాలండి. మంట లో ఫ్లేమ్లోనే ఉండాలండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి 1 కప్పు బాదం పప్పులు యాడ్ చేస్తున్నాను. ఈ బాదం పప్పులను కూడా లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. బాదం పప్పులు బాగా ఫ్రై అవ్వడం అంటే అవి వేగినప్పుడు చిట్టపటమని సౌండ్ వస్తుందండి. అలా సౌండ్ వచ్చినప్పుడు వాటిని తీసి ఓ బౌల్లో కలెక్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు వాల్నట్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి త్వరగానే ఫ్రై అయిపోతాయండి. 3 to 4 మినిట్స్లో ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే నేతిలో 1 కప్పు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ తీసుకున్న జీడిపప్పు, వాల్నట్స్, బాదం పప్పు కాస్ట్ ఎక్కువ అనుకుంటే వీటి ప్లేస్లో వేరుశనగపప్పు, నువ్వులు, ఎండు కొబ్బరి లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చండి. మన ఇష్టం. ఒకవేళ వాటిని తీసుకున్నట్లయితే అవి కూడా ఇలాగే నేతిలో దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇదే నేతిలో 1 కప్పు గోధుమ పిండిని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నాకు ఆ పిక్ మిస్ అయిందండి. ఇప్పుడు కళాయిలో మరి కాస్త నెయ్యి హీట్ చేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ గోందుని కొద్దిగా తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. గోందు అనేవి ఆయిల్లో వేయంగానే సగ్గుబియ్యం వేగినట్టుగా పొంగుతాయన్నమాట. పాప్కార్న్ లాగా పొంగుతాయి. సో అందుకని కొద్దిగా తీసుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి లోపల వరకు బాగా వేగేలాగా చూసుకోవాలండి. లేదంటే తినేటప్పుడు పంటికి అంటుకుపోతూ ఉంటాయి అన్నమాట. ఈ గోందు వేగడానికి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుందండి. నెయ్యి పీల్చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు టెస్ట్ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా నలిపినప్పుడు పిండిగా అయిపోవాలన్నమాట. ఇలా అయితేనే గోందు కరెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట. ఇదే విధంగా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ కొద్దిగా గోందు యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఒకేసారి ఎక్కువ నెయ్యి ఎక్కువ గోందు వేసుకోవద్దు. మనకి బాగా ఫ్రై అయ్యాయో లేదో తెలియదు అనమాట. సో ఈ విధంగా బ్యాచ్లుగా వేసుకుంటూ గోందు మొత్తం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో కలెక్ట్ చేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన తీసి పెట్టుకోవాలి. మనం ఇంకా కావాలనుకుంటే పిస్తా పప్పు, గుమ్మడి గింజలు లాంటివి కూడా నేతిలో ఫ్రై చేసుకొని మొత్తం కలిపి ఈ విధంగా మిక్సీ పట్టుకొని లడ్డు ప్రిపరేషన్లో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న గోందుని బ్యాచ్లుగా వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో నెయ్యి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా జారుడుగానే ఉంటుందండి. ఈ మొత్తం గోందుని మిక్సీ పట్టుకున్నాక ఈ విధంగా ఉంటుందన్నమాట. నేను ఈ మొత్తాన్ని ఒక బేసిన్లో కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ పౌడర్ని అంతా కూడా దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని ఒకదానికొకటి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఈ మిశ్రమంలోకి నేతిలో దోరగా వేయించుకున్న గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. ఈ పిండి వేయిస్తున్న క్లిప్ మిస్ అయిందండి. ఇందాక చెప్పాను కదా, ఇది దోరగా నేతిలో వేయించిన గోధుమ పిండి అనమాట. ఈ మొత్తాన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి మన టేస్ట్కి తగినట్లుగా బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. పంచదార యాడ్ చేయొద్దండి. ఇది బలానికి వాడుతున్నాం కాబట్టి బెల్లం మాత్రమే యూజ్ చేయండి. బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి యూజ్ అవుతుంది. ఇష్టమైన వారు ఇదే సమయంలో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదండి. సో మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మనకి కావాలనుకున్న సైజులో ఈ విధంగా లడ్డూలు చుట్టుకోవడమేనండి. బాలింతలకి చాలా
చాలా శ్రేష్టమైనవండి ఈ లడ్డూలు. బాలింతల్లో మిల్క్ ప్రొడక్షన్ తక్కువగా ఉన్నప్పుడు ఈ లడ్డు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇవ్వడం వల్ల మనకి వెంటనే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. మా అమ్మాయికి బాలింతగా ఉన్నప్పుడు నేను ఈ లడ్డూలే ఇచ్చేదాన్ని అనమాట. మదర్స్కి యూజ్ అవుతుందని ఆ వీడియోనే మీతో షేర్ చేస్తున్నాను. డ్రై ఫ్రూట్స్ అనేవి మనకు నచ్చిన విధంగా వేసుకోవచ్చండి. నేను చెప్పినవే వేయాలనేం లేదు. గోందు మాత్రం నేతిలోనే ఫ్రై చేయండి. బాలింతలకి నెయ్యి ఎక్కువగా వాడతాం కాబట్టి. బాలింతలే కాదండి, మనం కూడా తినొచ్చు, చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు. రోజుకు ఒక లడ్డు తింటే చాలండి. మనకి చాలా పుష్టినివ్వడమే కాకుండా ఒంట్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మార్కెట్లో దీన్ని తీసుకునేటప్పుడు గోందు వేరు, కటోరా వేరండి. డిఫరెన్స్ చూసి తీసుకోండి, ఎందుకంటే చూడడానికి రెండు ఒకేలా అనిపిస్తాయి. సో తల్లులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ ఎంతో మేలు చేసే ఈ గోందు లడ్డు మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవండి మరి. నమస్తే.